IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, దాని గురించి మీ అభిప్రాయం? బాగుంటుంది. అంటే జగన్ గారి పార్టీ ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే ఏం చెప్తారు? వాళ్ళు చేసుకునేది అదంతా. అంటే మీ వరకు మీరు ఏమనుకుంటున్నారని కారణాలు, ఒకటి రెండు కారణాలు జగన్ గారు ఓడిపోవడానికి, పార్టీ ఓడిపోవడానికి? ఉద్యోగస్తులు రేట్లు పెరగటం, ఇష్టం వచ్చినట్టు చేసి బాగా. కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, దాని గురించి అసలు మీరు ఎలా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అని? అవును కరెక్ట్ వచ్చిందని ఇప్పుడు ఇంకా 4 రోజులు పోతే కానీ వాళ్ళ సంగతి ఏందో అంటే గెలిచారు కదా, గెలుపు గురించి. గెలిస్తే ఏదో ఎట్టా గెలుస్తారు అయిపోయిన దానికి మనం ఏం చేస్తాం. జగన్ గారి పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు ఉంటాయి. ఇవ్వడం కానాలంటే మరి ఏమో మనగా పెద్ద వాళ్ళకే తెలుసు, ఇంకా మనకే తెలుసు. అంటే మీ వరకు ఏమనుకుంటారు పబ్లిక్గా, మీ వరకు? ఏమో మనం పెద్ద వాటి గురించి పట్టించుకునే వాళ్ళం కాదు. ప్రభుత్వం వచ్చింది ఏపీలో, సో దాని గురించి, ఆ గెలుపు గురించి మీరేమనుకుంటున్నారు? గెలిపే అన్నా చెప్పండి. అంటే గవర్నమెంట్ గురించి అదే కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ గెలుపు గురించి కావచ్చు అని ఒక సెకండ్, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారని అది పబ్లిక్గా మీ వ్యూ. పాత గవర్నమెంట్ కన్నా ఖచ్చితంగా మంచిగా చేస్తుంది. అంటే ఇప్పటిదాకా మనకి రాజధాని అనేది ఎక్కడ ఏంటి అనేది సరిగ్గా డిఫైన్ అవ్వలేదు కదా. రాజధాని ఒకటి, అలాగే పోలవరం, నెక్స్ట్ వచ్చేసరికి చాలా వరకు డిఎస్సి, మెగా డిఎస్సి కానీ ఇవన్నీ కూడా 100% చేస్తానే ఉంటాం. వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, శుభాకాంక్షలు అన్న చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు. అలాగే కేసీఆర్ చిన్ని ఎంపీ గారు శుభాకాంక్షలు. అలాగే మన బీజేపీ అభ్యర్థి మన 1 టౌన్ చౌదరి సుజనా చౌదరి గారికి కూడా శుభాకాంక్షలు. మరి టీడీపీ పార్టీ ఎంత మెజారిటీతో గెలవడానికి కారణం అంటే? అంత వ్యతిరేకత ఉన్నారు జనాలు మొత్తం. అది జగన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీడీపీ ప్లస్ అయింది ఏంటి అంటే, టీడీపీ ప్లస్ పాయింట్ ఏంటి? అదే ఇప్పుడు మొత్తం వీళ్ళే కావాలనుకున్నారు అందరూ. రాజధాని లేదు, ఏమీ లేవు. అంటే భారీ 164 సీట్లు గెలిచారు సార్, అంత భారీ మెజార్టీతో గెలవడం. కూటమి ఉందిగా, మొత్తం కూటమి వాళ్ళు గెలిచారు. అంటే గతంలో ఎమ్మెల్యేలకు గెలవని లోకేష్ గారు గెలిచారు, అందరూ గెలిచారు ఈసారి. పవన్ కళ్యాణ్ గారు, అంటే వీళ్ళిద్దరు ముఖ్య నాయకులు, వీళ్ళిద్దరు కూడా ఇక్కడ భారీ మెజార్టీతో గెలిచారు. ఎలా చూస్తారు దీన్ని? బాగా వస్తుంది, బాగుంటుంది, ఇప్పుడు చాలా బాగుంటుంది. ఓకే, అంటే జగన్ గారి పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు అంటే అది మీ వ్యూ? మా వ్యూలో వచ్చేసరికి అభివృద్ధి అనేది ఏం లేదు కదా. అభివృద్ధి అనేది ఏం జరగలేదు. ఎంతసేపు పథకాలు తప్పితే ఇంకేం జరిగింది? నాకు తెలిసినంత వరకు అయితే పథకాలు ఇవ్వడం, సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్ప మిగిలిన ఏది కూడా జరగలేదు. అంటే కేవలం 11 సీట్లు మాత్రమే పరిమితం, దాని గురించి? అదే 11 సీట్లు మాత్రమే పరిమితం అవడానికి గల కారణం అంటే అదే, ఇంకా ఎటువంటి అభివృద్ధి జరగకపోవడమే. రాష్ట్రంలో ఏ రకమైన అభివృద్ధి జరగలేదు. రోడ్లు కానీ, రవాణా వ్యవస్థ కానీ, ఇంకా తర్వాత విద్యా వైద్యం ఏదో చేసా అంటున్నారు కానీ అది మాటకు మాత్రమే, కానీ అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరిగినట్టుగా మేము ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు అంత బాగా విద్యారంగం కనుక అభివృద్ధి చెందిందే అనుకో, మన గవర్నమెంట్ స్కూల్స్ చాలా వరకు క్లోజ్ చేశారు కదా. అంత బాగా అభివృద్ధి చెందినప్పుడు అన్ని గవర్నమెంట్ స్కూల్స్ క్లోజ్ చేయాల్సిన నెసిటీ ఏముంది? అవును కదా. టీడీపీ కూటమి ముఖ్యంగా అంత భారీ మెజార్టీతో 164 సీట్లు గెలవడానికి గల కారణాలు ఏంటి అంటే టీడీపీ పాయింట్? 2019లో జగన్ ప్రభుత్వం, అదే వైసీపీ ప్రభుత్వం 150 సీట్లు గెలవడానికి కారణం ఏంటి? అప్పుడున్న ప్రజలు ఏమనుకున్నారని ఒక అవకాశం ఇచ్చుండొచ్చు, అంటే వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు నేను అడిగేది ఆ అవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు అంత మెజారిటీతో కూటమి గెలవడానికి కారణం. పూర్తి స్థాయిలో జనసేన అనేది పూర్తి స్థాయిలో చాలా వరకు అంటే ఏదైనా ప్రజలకు సేవ చేయాలి అంటే కంపల్సరీ అధికార పార్టీ ఉండాలి, పార్టీలో మనం గెలిచి ఉండాలి, పదవులు ఉండాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అయితే పదవులు, పార్టీలు ఏమీ లేకపోయినా కానీ మనం ఏదన్నా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మనం చేయొచ్చు, ప్రజలకి మంచి అని పవన్ కళ్యాణ్ చేసి చూపించాడు. సో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అనేది కూటమికి 100% ప్లస్ అయ్యిందని నా అభిప్రాయం. అంటే జనసేన ఏదైతే ఉందో వాళ్ళు పోటీ చేసిన 20 చోట్ల కూడా విజయం సాధించారు. 100% స్ట్రైక్ రేట్తో గెలిచింది. దీన్ని ఎలా చూస్తారు అంటే? 100% అంటే పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ప్రజలు నమ్మారు. 100 స్థాయి. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఇప్పుడు
నీ చేతిలో ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, నీకు 10,000 వస్తాయి. 10,000లో నువ్వు 10,000 తీసుకెళ్ళి ఎవరికైనా ఇవ్వగలుగుతావా? ఒక 5,000 తీసుకెళ్ళి ఇవ్వగలుగుతావా? సేమ్ అలాగే నేను కూడా ఇవ్వలేను. నాకు ఒక 50,000 వచ్చినాయి అనుకో, నేను బాగా చేస్తే ఒక 100 రూపాయలు చేస్తాం, ఒక 500 చేస్తాం. అంతేగాని 40 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి అలా ఇవ్వడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అంటే అభ్యర్థులందరూ కూడా భారీ మెజార్టీలు వచ్చింది జనసేనలో కూడా. ప్రభుత్వం అనే చెప్పట్లే, ఏ ప్రభుత్వం నుంచి అయినా ఉచితంగా మాకు స్కీమ్స్ కావాలి, ఆ ఉచితంగా వచ్చిన దాని మీదే మనం బతకాలి అనేది ఆలోచించకుండా తప్పకుండా మనం బతకడానికి ఒక మార్గం అనేది చూపించాలి. ఆ మార్గం చూపిస్తే దాని మీద మనం సంపాదించుకొని బతకాలి అని ప్రజల్లో కనుక మార్పు వస్తే తప్పకుండా అందరూ అభివృద్ధి చెందుతారు. అంటే చూసినట్లయితే వార్తలు ఇది కూడా ఏంటంటే కన్ఫర్మ్ కాలేదు, మీరు చూస్తారు కదా. ఈసారి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చే అవకాశం ఉందన్నారు పవన్ కళ్యాణ్ గారికి. ఒకవేళ నాకు తెలిసినంత అంటున్నారు, నిజం మీరు అయితే చెప్పారు, హోమ్ మినిస్టర్ అయితే తీసుకోరనే అనుకుంటున్నాను. ఓకే, అంటే డిప్యూటీ సీఎం ప్లస్ హోమ్ మినిస్టర్ రెండు. ఓకే, అయినా కానీ ఓకే తీసుకున్నా కానీ తప్పేముంది. నాకు తెలిసినంత వరకు అయితే ఈ మినిస్ట్రీ కూడా తీసుకోరేమో అనుకుంటున్నాను. ఎందుకని అలా? నాకు నా ఒపీనియన్. ఆటో డ్రైవర్గా బస్సులు ఫ్రీ పెడుతున్నారు కాబట్టి, బస్సులు ఫ్రీ పెట్టినా మాకు దారి చూపించండి. మాకు పిల్లలు అందరూ ఉన్నారు, దారి చూపించండి. ఇంకోటి ఏంటంటే వచ్చే హోదా ఆంధ్ర హక్కు అనేది అది కొంచెం జరుగుతుంది రాష్ట్రం చీలిని తగ్గించి. అది మీరు పొంకలని మేను దీంట్లో పూసుకొని వచ్చే హోదా తీసిరెత్తి ఇక ఉన్న కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉద్యోగాలు లేక రోడ్డు మీద ఆటో తోలుతున్నారు, ముఠా పనికి వెళ్తున్నారు, టాప్ పనికి వెళ్తున్నారు, షాపులో గుమ్మస్తాకి వెళ్తున్నారు, వీళ్ళందరూ వెళ్తున్నారు. వీళ్ళందరినీ మీరు క్యారీ నుంచి దగ్గర పట్టుకొని వచ్చే హోదా వచ్చిందనుకో, కంపెనీలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఇది ఎక్కడెక్కడికో సాఫ్ట్వేర్గా ఎక్కడెక్కడికో వెళ్తున్నారు కాదు. ఈ వచ్చే హోదా వచ్చిందనుకో పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, విజయవాడలో ఉంటారు, ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో వాళ్ళు ఉంటారు, పిల్లలకి బాగుంటుంది. మరి జగన్ ఇంటి పట్టాలు ఇచ్చాడు, ఆ ఇంటి పట్టాలు లోన్ మొన్న బ్యాంక్కి వెళ్తే లోన్ ఇవ్వని వేశారు. అది ఏంటంటే జగన్ పేరు మీద ఉన్నాయి పట్టాలు. ఆ పట్టాలు మళ్ళీ అమ్మనే తీసేయాలి, తీసి మాకు పట్టాలు మంచి ఇవ్వాలి. మాకు లాక్డౌన్లో ఆటోల మీద కేసులు ఉన్నాయి, అవి కట్టాలని మా వల్ల కాదు. అర్జెంటుగా ఆ కేసులు తీసేయాలి ఆటోల మీద. జగన్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఎవడన్నా ఇప్పుడు అమ్మ లేదు, చెల్లి లేదు, అక్క లేదు, ఎవరు లేరు. అలా నోటుకు వచ్చిన బూతులు శాసనసభలో తిట్టాల్సిన అవసరం అండి. అసలు మేము పుట్టి పెరిగిన దగ్గర నుంచి శాసనసభలో బూత్ మాట ఏంటో తెలీదు. వైఎస్ రాజశేఖర హయాంలో కూడా బూతులు ఉన్నాయా? బూతులు లేవు. అలాంటిది నీ అమ్మమ్మ కూడా ఆయన బూతులు తిట్టడం ఏంటండి? అసలు ఓడిపోవడం కారణం ఈ బూతుల మంత్రుల వల్లనే. కొడాల నాని, అనిల్ యాదవ్, వీళ్ళు నాని, అంబల్ రాంబాబు, రోజా, ఇంకా ఉన్నారు బ్యాచ్. వీళ్ళ వల్లనే సంకనాగిపోయింది వైసీపీ. అంటే టీడీపీ పార్టీ ఇంత మెజారిటీతో, భారీ మెజారిటీతో గెలవడానికి గల కారణాలు ఏంటి అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో? చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే రాజమండ్రి సెంటర్ జైలు వేశారో అప్పుడు జనాల్లో మైండ్ వచ్చేసింది. చంద్రబాబు నాయుడు రావడం వలన అలా వేయటం వలన ఎన్నో సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రికి చేసినోడు లోపల వేయాల్సిన కర్మ ఏంటండి? తప్పేంటి? సిపిఐ దర్యాప్తు చేస్తున్నారు, సిపిఐ వాళ్ళు చూసుకుంటారు. అది నీకెందుకు సంబంధం? నువ్వు అమలు ఇచ్చేసి నువ్వు ఊరు వెళ్ళిపోయావు, లండన్ వెళ్ళావు. లండన్ ఎందుకు వెళ్ళావు? నీ కూతురు కాలేజీలో జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు నువ్వు అటు వెళ్ళాడు కాబట్టి నీ లోపల వేస్తారు. అది చాలా తప్పు. పెద్ద వయసు, నీ తండ్రి ఫ్రెండ్, నీ తండ్రితో ఇద్దరు కలిసి వైఎస్ రాజశేఖర చంద్రబాబు నాయుడు ఇద్దరు ఫ్రెండ్స్. వయసు ఏది కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఇద్దరు ఫ్రెండ్స్. అలాంటిది అలా చేస్తే ఎలాగంటే అది తప్పది. మా కాపుల రిజర్వేషను, మా కాపుల సబ్సిడీ, లోన్లు అన్నీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అదే ఒక్కటే కారణం, టీడీపీ ఓడిపోవడం కారణం అదే. టీడీపీ గెలవడానికి కారణం అదే, బలం.
ముందు మెయిన్ బలం యువనేత మొదలెట్టిన దగ్గర నుంచి జగన్కి రైలు పరిగెట్టినాయి. ఓకే. అంటే టీడీపీ పార్టీ అంత భారీ మెజార్టీతో గెలవడానికి కారణం ఏంటంటే గెలవడం అంటే ఆ? టీడీపీ అంత లేదు, మరి ఎందుకు వచ్చిందో ఏంటో తెలియదు. 164 సీట్లు గెలిచారు వాళ్ళు కూటమిలో భాగంగా. అవి అంతా డూబులే, ఏదో చేశారు మొత్తం, ఏదో ఓట్లు కుమ్మక్క ఏదో చేసి ఉంటారు. అంటే లోకేష్ గారి మెజార్టీ కూడా ఈసారి 90,000 దాటింది. అంతా అదే ఎవరు చేసినా 70-80 తక్కువ లేదు, అంతా కలిపి ఏదో చేసింది అది. లేదా అంత 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 ఇదిగా రావటం అనేది కష్టం, రాదు. లేదు, జనసేన కూడా 21 చోట్ల పోటీ చేస్తే 20 మంది అభ్యర్థులు గెలవడం. వాళ్ళు కూడా మొత్తం కలిశారు. ఓకే. అంతా మొత్తం ఫ్యామిలింగ్ ఏదో చేశారు. ఓకే. మనకు మడికి అంత ఇదిగా తెలియదుగా, అదేలే సార్. నేను మనం అనుకోవటం మనకు అదే. మరి ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు సార్ రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు చూసినట్టు? ఏమో చేస్తారో మరి, వీళ్ళు మడికి ఎందుకు ఊరుకుంటారు, ఊరుకోరు కదా. వీళ్ళకది రేపైనా బయటపడిద్ది కదా, బయటపడినప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తారో ఏంటో తెలుసుకొని చూస్తారు. దాన్ని మనం కూడా ఏం చేయలేం కదా. తెలుసు. అంటే రేపు ప్రమాణ స్వీకారం ఉంది బాబు గారి 12వ తేదీన, తర్వాత ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు ఏపీ రాజకీయాలు కావచ్చు? ఇప్పుడే తేలా ఒక 5-6 నెలలు పోతే కానీ ఓకే. బయటపడిద్ది వాళ్ళ బతుకులు, వాళ్ళు ఏం చేస్తారో ఏంటో అన్నీ బయటపడతాయి. ఓకే. ఇప్పుడే ఏం తెలిసిద్ది, ఇప్పుడు వాళ్ళు మడి ఇప్పుడు ఏం చేయరు. 2-4 నెలలు పోతే అప్పుడు జనానికి కూడా అర్థమైద్ది, వాడేంటో ఈడేంటో, వాడు ఏం చేశాడు, వీడేం చేస్తున్నాడో తెలిసిద్ది. అది అంటే కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది వైసీపీ ఈసారి. ఈ అంతా డూబు, అది నెక్స్ట్ 151 సీట్లు ఉన్న వైసీపీ ఈసారి 11 మాత్రమే ఎలా అవి నమ్మరులే, జనం ఎవరు నమ్మరు. కానీ ఓకే. జనం మరీ అంత దారుణంగా ఏం ఓడిపోయారు కదా, ఎంత వ్యతిరేకత ఉన్నా కానీ ఏదో సగానికి సగమన్నా రావాలి కదా. అంటే అన్ని వర్గాల్లో జగన్ గారి మీద వ్యతిరేకత ఉందని అంత లేదు. అయ్యే